తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జయము 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 సోదరికి, ప్రజలకు, మా మీడియా బంధువులకు, వాట్సాప్ గ్రూప్కు అందరికీ అనేక విధాల శుభములు చేకూరుగాక. ఇప్పుడు మనకి శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరాముడు అనగానే అసలు ఒక్కటి అని చెప్పలేం. ధర్మానికి మనం రామాయణం కనుక తీసుకుంటే ప్రతి ఒక్క బంధానికి, తల్లికి, తండ్రికి, సోదరులకి, భార్యకి అందరికీ సమన్యాయం చేశారు. మరి ఇంతమందికి సమన్యాయం చేసి సమాజంకి అంటే రాజ్యాన్ని పరిపాలించడంలో ఏమైనా లోటు చేశారా అంటే అది కూడా లేదు. అటు రాజ్యాన్ని కూడా చాలా చక్కగా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సినవన్నీ చేశారు. ధర్మానికి నిలువెత్తు రూపం అంటారు. మరి అటువంటి స్వామి యొక్క వేడుక చేసుకోబోయే రోజు దగ్గరలో ఉంది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాల్మీకి భగవానుడికి ముందు దాసోహములు సమర్పించుకుంటూ అందులో ప్రధాన ఆచార్య స్థానంలో ఉండే హనుమకు నమస్కారాలు చేస్తూ, హనుమ లేకుంటే రామాయణం లేదు. వాస్తవానికి రామాయణం గురించి తెలుసుకోవాలి అంటే వాల్మీకి భగవానుడు 3 పేర్లు పెట్టాడు దానికి. రామస్య అయనం రామాయణం అని అందరికి ఎరక, కానీ పౌలస్య వధనం చైవ, రావణుని యొక్క సంహారం, రామ అవతారం యొక్క విశేషం రావణ సంహారం, దుష్ట శిక్షణ 2. 3వది సీతాయ చరితం మహత్. ఇది ఆడపడుచులు గమనించాలి. సీత యొక్క గొప్పనైన చరిత్ర, అవును, గొప్పనైన చరిత్ర 1. కైక కోరింది రాముణ్ణే కోరింది. అడవికి 14 సంవత్సరాలు నారవస్త్రంలో సీతను కోరలే, సీతనే నేను వస్తాంది. అవును, అందరు ఆడపడుచోండి. ప్రతి అభివృద్ధి వెనక కానీ కష్ట సుఖాలకు కానీ స్త్రీ ప్రాధాన్యత అని కొందరంటారు. నేనేదో స్త్రీల గురించి గొప్పగా మాట్లాడుతున్నాను అనుకోకూడదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. అయితే అక్కడ సీత ఏమంది? మా నాన్నగారు నీ చేతుల్లో కన్యాదాన రూపంలో ఉంచేటప్పుడు ఏం చెప్పాడు గుర్తుంచుకో. వచ్చేది శ్రీరామ కళ్యాణం కాబట్టి జనక మహారాజు రామయ్య చేతిని, సీతమ్మ చేతిని రామయ్య చేతిలో పెడుతూ ఉంచేస్తూ, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే. రామా నీకు భద్రం, ఈవిడను స్వీకరించు అన్నాడు. ఇప్పుడు భార్య చేత భర్తకు భద్రమా ఇబ్బందుల? ఇబ్బందులుని ఆధునిక కాలంలో అనుకుంటారు. ఆధునికులు దాన్ని వదిలేద్దాం. అదే రాముడు అన్నాడు, సీతే భద్రం, జాగ్రత్త, అడవి సింహాలు పులులు ఉంటాయి, నువ్వు సుఖంగా పెరిగావు, అతి సుఖంగా పెరిగావు, అక్కడ రాళ్ళు రప్పలు పల్లేరుకాయలు ఎన్నో ఉంటాయి, నువ్వు తట్టుకోలేవు. అప్పుడు ఈమె ఈ మాట అని ప్రయాణం అయింది. దాని తర్వాత లక్ష్మణుడు ప్రయాణం అయ్యాడు సీత ద్వారా. ఇదంతా కథ చాలా విశేషం. రోజులు నెలలు ఎంత చెప్పుకున్నా తక్కువ. ఆ తక్కువ అయితే అసలు రాముడు ఎందుకు పుట్టాడు? 1, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటేనే రాముడి యొక్క స్వరూపం, ఆకారం. మీరు అన్నారే ముందు ప్రశ్నలోనే మీరు చెప్పారు, 6 అడుగుల బుల్లుడు రామయ్య అంటారు సినిమాలలో, కానీ ఇక్కడ ఆజానుబాహుడు ఆయనకి. శ్రీరాఘవన్ దశరథాత్మీయం అప్రమే, ఇలా శ్లోకాలు ప్రార్థనలు. అయితే అక్కడ చంపూ రామాయణంలో ఒక మాట ఉంది. భోజ మహారాజ్ అంటాడు, లగ్ని కర్కటకే పునర్వసుయితే మేషంగతే పూషణి నిర్దగ్ధుం నిఖిలా ఫలాశ సమిదాహ అని చెప్తాడు. మొత్తం రాక్షసులనే సంహారానికి ఒక యజ్ఞ రూపంలో యజ్ఞకుండం అనే అయోధ్యలో ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకమ్మ, ఒకానొక కించితైన శక్తి పుట్టింది. ఆ శక్తే రామభద్రుడు. రాముడు మొట్టమొదట మానవుడిగా వచ్చినవాడు. తర్వాత ఆ రాముడు చక్రవర్తి కాబట్టి పాదరక్షలు కిరీటం బరువులతో, 1 బరువు, 2 పాదరక్షలు చిన్నం. అవి ఉంటే ప్రజల దగ్గరికి రావటానికి వీళ్ళే ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మంత్రుల దగ్గర వీడి దగ్గర అని. కృష్ణయ్య అవేవీ లేకుండా చిన్న తలపాగా లేదా తలపాగా వదిలేసి ముడి, గురువె గింజల హారం, పాదాలకు ఇవి లేకుండా గోవులు వెనుక వచ్చాడు. రాముడి కంటే ఇంకా గొప్ప కృష్ణుడు.
అవును. గోధూళితో వచ్చేవాడు. ఆ, విన్నారా? అందుకే పేరు పెట్టుకున్నాడు రామకృష్ణ అని కూడా పేరు పెట్టుకుంటారు ఇవన్నీ. కనుక ఇప్పుడు రామ నవమి కనుక దీనికి పెద్దలు ఏమంటారంటే అష్టమి నవములు కష్టాలని లోకంలో సామెత. అందుకు ఈ అష్టమి నవములు వెళ్ళి అడిగాయట, ఏ దేవా నన్ను ఎందుకు సృష్టించావు, కష్టాలు కదా అని. ఆహో అలానా అని కవులు అంటారు, పెద్దలు అంటారు. మనకి ఇక్కడ ప్రాధాన్యత ఎక్కడ ఉంది అని చెప్పలేము. కానీ ఏమంటారు అప్పుడు భగవంతు, ఓహో మీకు ప్రాధాన్యత ఇస్తానని నవమి నాడేమో రామయ్య పుట్టాడు, అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు. నవమికి నైవేద్యాలు పానకం, వడపప్పు, భద్రాచల విసనకరలు కూడా ఇస్తారు. ప్రాధాన్యత ఎక్కడైనా రామాలయం ఎన్ని ప్రసాదాలు ఉన్నాయి ఈ వీటికి ఎక్కువ. అదే కృష్ణయ్యకు చెప్పన్ భోజన్, ఆవు పాలతో కూడుకొని పెరుగు అవి అంతేకాదు 7 అడుగులు కూడా ఇంటి ముందటేస్తారు కృష్ణాష్టమికి. కనుక రామయ్యకు ఒక గొప్పతనం తాను పాటించాడు. ఎలా 12 సంవత్సరాలకు మొట్టమొదట తాటకి సంహారం, స్త్రీవధ అనే స్త్రీని చంపను కదా అన్నాడు. అప్పుడు వాల్మీకి విశ్వామిత్రుడు చెప్పాడు, విశ్వామిత్రుడు మహర్షి చెప్పాడు దుష్ట శిక్షణ తాటకి. దానికి ఆ గురువు ఆజ్ఞ అయింది కాబట్టి కొట్టాడు. ఇది రామాయణం. మళ్ళీ కృష్ణుడు ఈయన 12 ఏళ్లకి చేస్తే కృష్ణుడు 21వ రోజుననే పూత ఆమెను చంపాడు. కనుక కృష్ణావతారం రామావతారం చాలా గొప్పవి, ఆదర్శం. అంతేకాదు రాముడు ఎంతకాలం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయచ్చ అవన్నీ చెప్తారు. కనుక 11,000 ఏళ్ళు రాజ్యాన్ని పాలించి చూపించాడు ఎలా ఉండాలి, ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా రాజ్య పాలించాలి. అయితే ఇక్కడ కొందరు ఆధునికులు కొందరు అంటారు సీత ఎప్పుడు ఎంత సుఖంగా ఉంది, కష్టమే కదా ఆడబిడ్డకు, ఎందుకు రాముడు సీతని ఆదర్శంగా తీసుకోవాలి అని కొందరు. అవునండి. కానీ సీత ఎక్కడ నేను కష్టం అని చెప్పలే, రాముడు ఎక్కడ చెప్పలే. ఇద్దరి మాటల్లో గమనిస్తే ఇన్నరా, ఛాయైవ అనుగతా సదా, నీడ మనిషిని వెంబడిస్తూ ఎలా ఉంటుందో రాముడిని అనుసరించి సీత ఉంది. ఇది బయట కనపడదు. ఒకటి. 2, సూర్యుడిని వదిలి సూర్య తేజస్సు ఎలా ఉండదో, చంద్రుడిని వదిలి చంద్ర తేజస్సు ఎలా ఉండదో మేము అలానే ఉన్నామని అటు రాముడు అంటాడు హనుమతో, ఇటు సీతమ్మ అంటుంది. కనుక వాళ్ళ మనస్సులు ఇద్దరూ ఒకటే, రెండూ ఒకటే. బయటకి కనపడేవి ఇవి. కానీ అక్కడ ఏంటి, సీత ఏడ్చింది అంటారు, దుఃఖం అంటారు. కానీ ఆ వనం పేరు, సీత ఉన్న వనం పేరు అశోక వనం, శోకము లేని వనం, అశోక వనం. అది ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలు. అవును, అంటే ఎవరు ఏ రకంగా అనిపిస్తే అనుకుంటే వాళ్ళకి అది. కానీ అందుకోసం మనం చెప్పేది ఏంటంటే కష్టాలను ఇది చెయ్యకు, భయపడకు, దూరం. ఇక్కడ మరొకటి గమనించాలి, రామాయణ అంతర్గతమైన విషయం. సుప్పనాతిమ్మ శూర్పణఖ వచ్చింది, రాముణ్ణి ఒక్కడే కోరింది, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని కోరింది. కోరితే కథంతా వేరు. మళ్ళీ ఏమైంది, చివరికి ముక్కు చెవులు పోయినాయి, చుప్పనాథ అయింది. తెలుగులో చెప్పాలంటే శిక్ష పడింది. రావణుడు అన్నయ్య ఒక సీతనే కోరాడు, ఏమైపోయింది, వంశమే పోయింది. కానీ ఆయన తమ్ముడే ఉన్నాడు విభీషణుడు. లంకలో సీతమ్మ ఉండగా సరమ, త్రిజట వీళ్ళందరూ విభీషణుని సంతానం సీతను సేవించారు. సీతను సేవించి సీత కని చెబుతూ ఉన్నారు మొత్తం. ఆ విభీషణుడు పోయి శరణాగతి చేశాడు. అది విశేషమైన శరణాగతి రామాయణంలో. విభీషణ శరణాగతి ప్రత్యేకత చేశాడు. అంటే ఇటు ఒక కుటుంబము ఇటు భగవంతుణ్ణి ప్రార్థించింది, పురుషకార స్వరూపిణైన అమ్మను ప్రార్థించే జంటను కలిపి ప్రార్థించింది. ఏమైంది, పట్టాభిషిక్తుడైనాడు విభీషణుడు రాజ్యానికి. పట్టాభిషిక్తుడే కాదు, ఇప్పటికీ శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడి కూడా ఆలయం ఉంది. ప్రదక్షిణం చేస్తుంటే వెనక ఉంటుంది విభీషణుడు. అక్కడ శ్రీలంక నుంచి రోజు దర్శిస్తూ ఉంటాడు శ్రీరంగనాథుణ్ణి అని కథలు చాలా ఉన్నాయి అవన్నీ. కనుక అది దీర్ఘ శరణాగతికి ఉదాహరణ విభీషణుడు. రామాయణం అంతా శరణాగతే, మానవుడు ఒకటి. ఇప్పుడు సీతారామ కళ్యాణం భద్రాచలం అన్నాం, సంక్షిప్తంగా చెప్తున్నాం. మొట్టమొదట మానవుడిగా వచ్చిన తర్వాత దైవ కళ్యాణం సీతారామ కళ్యాణం.
దేవుళ్ళకి ఎన్నో జరిగినాయో జరగలేదో మనకు అవన్నీ పక్కకు పెడదాం. అవును. మానవుడిగా దిగి వచ్చిన తర్వాత, అవతారం ఎత్తిన తర్వాత నేను మనిషిని అనండి అని అన్నాడు ఆయన. అవును. మా మానుషం విద్ధి అని చెప్పుకున్నాడు ఎక్కడైనా విన్నారా? మా మానుషం మన్యే అని చెప్పుకున్నాడు. అవును. కనుక అంతటి ఆయన కళ్యాణం ఇవాళ వాడవాడల ఇంటింట అవును. లోక కళ్యాణంగా రామనామం లేనిది ఎక్కడా లేదు. లేదు. ఒకటి రామనామం గూర్చి కూడా వచ్చింది. వాటి చివరికి అందరి అయోధ్య వాసులు అందరి సరయు నదిలోకి వెళుతూ వస్తారు ఆ వైకుంఠానికంటే అందరు బయలుదేరతాడు. అప్పుడు హనుమాన్ అడుగుతాడు. హనుమ ఏమంటాడు? ఇది ఇతర రామాయణంలో హనుమ ఏమంటాడు? అక్కడ రామనామం ఉందా అంటాడు. అక్కడ ఏముండదు, అది పరమపదం. పరమపదంలో అంతా ఒకటే, అక్కడ ఇవన్నీ ఉండవుదా అంటాడు. అయితే రామనామం ఎక్కడ లేదో నువ్వు ఉన్నా సరే నాకు రామనామం లేని నేను ఇక్కడ ఉండను అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడనే ఉన్నాడు చిరంజీవిగా. కాబోయే బ్రహ్మ హనుమ, కాబోయే యుగంలో బ్రహ్మ కనుక చిరంజీవిగా. హనుమది వైభవం గొప్పది విన్నారా? అందుచేత గరుత్మంతుడు హనుమ. హనుమ ఎక్కడ నేనని చెప్పుకోలే, నా కోసమని చెప్పలే. ఆ రామ ముద్రికతో వచ్చేటప్పుడు వచ్చాడు, పోయేటప్పుడు సీతమ్మ యొక్క చూడామణితో వెళ్ళాడు. 100 యోజల విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించాడు. వచ్చేటప్పుడేమో ఉంగరం యొక్క ప్రభావం, రాజముద్రిక యొక్క రామనామాంకితమైన ఆ ఉంగరం యొక్క ప్రభావంతో వచ్చాడు. పోయేటప్పుడు అమ్మవారి యొక్క చూడామణితో వెళ్ళాడు. ఆనందం, లోకానికి ఆనందం జరిగింది. కనుక సీతారామ కళ్యాణం, లోక కళ్యాణం, జగద్రక్షణ అంతా అందులో మిగిలి ఉంది. మానవులకు ఆదర్శమూర్తి రాముడు. అది ఇప్పుడు అంటే ఇంతవరకు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్లాడు, హనుమంతుడు కనిపెట్టాడు, ఇదంతా వింటున్నాము. ఇందాక మీరు అన్నట్టు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం విన్నాను. రావణాసురుడి దగ్గర బందీగా ఉన్నది సీతమ్మ కాదు, వేదవతి అని చెప్పి, సీతమ్మ అగ్ని దగ్గర ఉంది అని చెప్పి. ఇది వాస్తవమా? ఇది వాస్తవమా అవాస్తవమా మనకు దాని గురించి చర్చ అవసరం లేదు. రవిగాంచనిచో కవిగాంచును కదా. సూర్యుడు చూడని దగ్గరికి కూడా, సూర్యుని యొక్క కిరణం వెళ్ళని దగ్గరికి కూడా కవి యొక్క మనస్సు వెళుతుంది. కవులు ఊహిస్తారు. ఆ ఊహించిన దాన్ని బట్టి మనకు వెంకటాచల మహాత్యంలో, వరాహ పురాణంలో, వెంకటాచల మహాత్యం వరాహ పురాణమే వ్యాసుడు రాసింది. కానీ అది ప్రామాణికంగా పెద్దలు తీసుకోరు, ప్రామాణికంగా తీసుకోరు. కానీ అక్కడ శ్రీనివాసుడు చెప్తాడు వకుళమాలతో ఏమిటి ఆమె ఎవరు, నువ్వు ప్రేమించావు ఎవరు, నా తల్లిగా అడిగితే చెప్తాడు. ఆమె ఎవరు? వేదవతి. ఇగో లంకలో ఉంది, అప్పుడు అగ్ని తీసుకెళ్ళాడు. ఇదంతా వెంకటాచలం ఆ స్వాహాదేవిలో ఉంచాడు. మళ్ళీ తర్వాత ఈమె అగ్ని ప్రవేశం చేసింది, నిజమైన సీత వచ్చి ఈమెను స్వీకరించు అని అంటే, నా కోసం ఇంత సంవత్సరం కష్టపడింది నా ప్రియ సఖి, ఈమెను కూడా స్వీకరించండి. నేను ఇక్కడ ఏకపత్ని వ్రతుని ఈ అవతారంలో. కనుక ఈమెను రాబోయే 28 కలియుగాలతో అప్పుడు ఈమెను నేను స్వీకరిస్తాను పద్మావతిగా అని చెప్తాడు. 18 పద్యాల శ్లోకాలలో ఆ వరాహ పురాణం ఉత్తరాఖండంలో 5వ అధ్యాయంలో ఉంది. కానీ ప్రామాణికంగా స్వీకరించారు. కానీ వేదవతి అనేది లోకంలో ఎన్నెన్నో కథలున్నాయి. వాల్మీకాలు రామాయణాలు ఎన్నున్నాయి అంటే చెప్పలేం. ఆదిశేషుడు మోయలేనన్ని రామాయణాలు ఉన్నాయి. బౌద్ధంలో ఉన్నాయి, జైనంలో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి రామాయణాలు. కానీ కథను మారుతూ ఉంటుంది. మంచిని గ్రహిద్దాం, అంతే. మనం విమర్శించం దాన్ని, అవునా కాదా అని పండితుల దగ్గరికి వెళ్ళి ఇలా ఫలాని పంతులు చెప్పాడా అది అని అనకూడదు. మంచిని గమనిద్దాం. అదంతా వాళ్ళిద్దరు విడిపోరు ఎప్పుడు. విన్నారా? ఆదర్శ దంపతులు. అందుకే జగత పితరవు, జగత్తుకే తల్లిదండ్రులు. ఈమె పురుషకార స్వరూపిణి. కనుక సీత లేకుంటే రామాయణం లేదు. అది ముఖ్యంగా. ఇంతేకాదు ఇంకోటి కూడా ఉంది. ఇంకా నేను మీరు అడగకముందే చెప్తున్నాను. రాముడి కంటే సీత వయస్సు ఎక్కువది అని కూడా ఓ చర్చ ఉంది పెద్దది. ఈ రాముడికేమో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇప్పుడు చెప్పామే, లగ్నే కర్కటకే పునర్వసు అయితే అయోధ్యలో పుట్టాడు. ఇక్కడ సీతమ్మ జనక మహారాజుకు దొరికింది నాగలి చాలుకు. కాబట్టి భూమిలో ఎంతకాలం ఉందో అని కవులు అంటారు. అవన్నీ కవులకు వదిలిపెట్టేద్దాం. అలాంటి విమర్శలు మనకొద్దు. ఆ పెళ్లి నాటికి ఆమె 6 ఏళ్ళు, ఈయన 12 ఏళ్ళు, రామయ్య 12 ఏళ్ళు.
ఓ. ఎందుకంటే 12 ఏళ్ళు నేను హాయిగా సుఖంగా ఉన్నానంటుంది పెళ్ళయి. హనుమ దగ్గర చెప్తుంది ఆమె, ఓకే ఓకే. హనుమ దగ్గర చెబుతుంది 12 పెళ్ళి అయిన తర్వాత 12 ఏళ్ళు మేమిద్దరం సుఖంగా ఉన్నాము అని చెప్తుంది. అంటే అప్పటికి 12, 12, 24, అప్పుడు 25వ ఏడు గడుస్తుంది. ఇదంతా వయస్సు వీటి గురించి చాలా చర్చలు ఉన్నాయి. ఆ జోలికి ఎవరం వెళ్ళొద్దు, అవసరం లేదు. మంచి విందాం, మనకి ఏదైనా చెడు అనిపిస్తే దాన్ని వదిలేద్దాం. కానీ తప్ప దాన్ని విమర్శ రూపంలో మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఇదెందుకు వచ్చింది అని దయచేసి ఎవ్వరూ ప్రశ్నించకండి. ఉన్న వాస్తవం అక్కడక్కడ లభించింది, చెబుతున్నాం, తెలుసుకుందాం అంతే. ఇప్పుడు రామసేతు నిర్మాణం అది రాముడికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాకపోయి ఉండునేమో, అంటే మానవ రూపంలో వచ్చినప్పటికీ సాక్షాత్తు భగవానుడే కాదనము, అది ఆయనకే సాధ్యపడింది అంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి కూడా. చాలా గొప్పది ఈ ప్రశ్న. అయితే దీన్ని ప్రధానమంత్రి కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. సైంటిస్టులు కూడా రామసేతు ఉంది అని నిరూపించారు. కానీ దాని వెనక అక్కడ గుర్తుంచుకోండి, వానరులు అంటే ఏదో కోతులు అనుకుంటారు, కాదు. ముందు ఏం చెప్తాడు, నేను విష్ణువు ప్రత్యక్షమై వీళ్ళ దేవతలతో నేను 4 విధాలుగా విభజింపబడి జన్మ ఎత్తాను అయోధ్యలో దశరథుడి దగ్గర. మీరంతా ఆయా దానులలో మీరు జన్మించి సహకరించండి. అందుకు జాంబవంతుడు గాని, ఇంద్రుని సుపుత్రుడైన వాలి గాని, సూర్య సుపుత్రుడైనటువంటి సుగ్రీవుడు గాని, ఆ వాయుపుత్రుడైన హనుమ గాని, వీళ్ళంతా దేవతా స్వరూపులు. అక్కడ నీలుడు వీళ్ళందరూ కూడా ఆ రాళ్లలో ఒక మహిమ, రామనామ మహిమ అని కొందరంటారు. ఏ మహిమ అయితే ఓ మహిమ, అవన్నీ తేలాయి. తేలినవి ఇప్పటికీ ఉన్నాయి. తేలినవి మునిగిపోకుండా ఉండే ఇటుకలు, రాళ్ళు, ఇవన్నీ కూడా ఇప్పుడు రామప్ప దగ్గర కూడా ఒక ఇటుక చూపిస్తారు మనకు, నీళ్లలో మునగదు. అలాంటివి ఉన్నాయి. సేతు నిర్మాణం జరిగింది, వాస్తవము. కాకుంటే అది దైవశక్తి, దైవశక్తి అందులో దాగి ఉంది. ఇప్పుడు ఇస్రో వాళ్ళు కూడా చూడండి ఒకసారి, మళ్ళీ విమర్శకొద్దు, ఎక్కువ చెప్తున్నాను. ఇస్రో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒక శాటిలైట్ ను పంపించే ముందు దైవ ప్రసాదంగా తీసుకొచ్చి ఫెయిల్ కాలే. 2-3 సార్లు వాళ్ళు ఏదో దాన్ని నిర్లక్ష్యం చేసేందుకు ఫెయిల్ అయింది అని వింటున్నాం. మనకు తెలియదు, దాన్ని వదిలేద్దాం. కనుక ఒక దైవ శక్తి, బలీయమైన శక్తి ఉంది. అది అందరికీ రక్ష, అందరికీ. దేవుడు నమ్మని నమ్మకపోని. ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ఎందుకంటే కొందరు విమర్శించే వాళ్ళు ఉంటారు. తల్లిగా మీరు ఒక ఆడపడుచుగా అడిగారు, ఒక ఇంటిలో 7 సంతానమో 5 సంతానమో ఉంది. 5వ వాడు చాలా చెడ్డవాడు. ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి 4 వచ్చారు. 5వ వాడు రాలేదు, చెడ్డవాడు రాలే. 6 వచ్చారు, 7వ వాడు రాలేదు. కానీ ఆ తల్లి ఏమంటుంది, వాడు రాకపాయ్ అంటుంది. అన్నప్పుడు ఇక్కడ ఈ తక్కిన మంచి వాళ్ళు సంతానం ఏమంటారు, అమ్మ వాడు వస్తే రాకుంటుంది, వాడిని ఎందుకు తలుస్తున్నావు, వాడు అట్లా ఉండని అంటే, కాదురా వాడు ఏమైనా బాగుపడతాడేమో, ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది, ఎవరో పెద్దలు వచ్చారు దీవిస్తారేమో అని తల్లి మనస్సు. చెడును బాగు చేయుట, మార్పు కోరుట. మంచివాడు మంచే, మంచివాడు మంచి ఎట్లయినా, కానీ చెడును బాగు కోరుట తల్లి మనస్సు. ఇదే అక్కడ కూడా పురుషకార స్వరూపిణైన అమ్మ కూడా. అందుకే శ్రీరామ రామ రామేతి అని ఎవరు అడుగుతారు, కేనోపాయేన లఘున వా విష్ణోర్నామ సహస్రకం అని అడిగేది పార్వతి, చెప్పేది శివుడు పరమేశ్వరుడు విశ్వాసనామంలో. కనుక ఇద్దరు ప్రకృతి మనకిచ్చింది. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములనే 4 ఆశ్రమాలలో ధర్మపత్నితో కూడుకున్న ఈ ఇదే గొప్పది. ఆమె ఏదో భార్య అని అంటారు, భార్య కాదు, సహధర్మచారిణి. అందుకే ప్రమాణం చేయిస్తారు పెళ్లి ఏమని, ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య అని మామ చెబితే అల్లుడు నాతి చరామి. కానీ పాటించాలి. మనం అంటున్నాం అన్నది నిర్వర్తిస్తే సుభిక్షం 3 పూలు 6 కాయల దేశం. అది స్త్రీలకు దక్కుగాక, పురుషులకు దక్కుగాక, దంపతులు హాయిగా ఉందురుగాక, ఆనందంగా. అప్పుడు కౌసల్య సుప్రజ రామ, మంచి సంతానం. సుప్రజ ఉత్తప్రజ అని నేను అనటాలే, సుప్రజ. ఆ సుప్రజ కూడా ఎలా ఉండాలి, పుట్టినవాడు కర్తవ్యం. అది వాల్మీకి భగవానుడు వేసిన పదం, కర్తవ్యం. ఏ సమయంలో ఏ చేయాలో అది చెయ్యాలి.
ఎప్పుడు లేవాలో అప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలో అప్పుడు స్నానం, ఎప్పుడు స్టడీ చేయాలో అప్పుడు స్టడీ చేసే దగ్గర కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఏదో బొమ్మలు వేసుకుంటూ ఉండకూడదు. ఏకాగ్రత, అవధానం అది ఉంటేనే అన్ని సాధిస్తాం. కనుక ఇలాంటివి చక్కటిది రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి అందరికీ మొదటిది ఉగాది శుభాకాంక్షలు, రెండవది శ్రీరామ నవమి యొక్క శుభాకాంక్షలు. రామయ్య కళ్యాణం అందరికీ దేశానికి కళ్యాణమగుగాక. కళ్యాణం అంటే పెళ్లి అనుకుంటున్నారు, కళ్యాణం మంగళం శుభం, క్షేమములు శుభములు చేకూరుగాక. అది ఇప్పుడు రామనామం గురించి ఎంతో గొప్పది మీరు చెప్పారు, వాస్తవము. అష్టాక్షరి పంచాక్షరి మంత్రాల యొక్క సారం అంటే రెండిటిదే రామనామము అంటారు. అన్ని సారాలు ఒకటే మంత్రం. మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేస్తే రక్షించేది మంత్రం. ఏ మంత్రం అని మనకు అవసరం లేదు. ఈ మంత్రమా ఆ మంత్రమా ఆ మంత్రమా అని వద్దు. అన్ని మంత్రాలు మంచివే. నీ మనస్సు బాగుంటే, మనస్సు బాగుంటే. దీనికి మనకు వాల్మీకి రామాయణం దొరకదు. వ్యాధుడు వాల్మీకి రామ అనే అనరాలే, సప్త ఋషులు వెళ్ళి చెప్తారు. అది వేరే రామాయణం. మనకు వాల్మీకి రామాయణం వెళ్ళి చెప్తారు. సప్త ఋషులు వచ్చేసి రామ హనుమంటారు, అనరాదు. అప్పుడు ఏం చేశారు, ఆ మర్రి చెట్టుని ఈ మర్రి చెట్టును చూపించారు, ఆ మర్రి ఈ మర్రి హనుమన్నారు అంటూ పోతుంటే రామ 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 వచ్చింది. అది ఎప్పుడు వాల్మీకం పుట్ట పెరిగింది, అందులో నుంచి వచ్చాడు. ఏదో అది కవులు రచిస్తారు. ఇంకా అందున జానపద కవులు ఇంకా బాగా. ఈ కవుల కంటే జానపద కవులు చాలా గొప్పవాళ్ళు. జానపద కవులు చాలా గొప్ప. జానపదంలో ఎన్నో ఉన్నాయి. అక్కడ జానపదుల యొక్క పాటలలో మా అక్క మరిది దండించు నిన్ను, మా అక్క మరిది దండించు నిన్ను అంటే భార్య తన భర్త పేరు కూడా చెప్పదు. నా మగాడు మా ఆయన అని కూడా అనదు. మా అక్క మరిది ఎవరు? ఊర్మిళ అంటుంది లక్ష్మణి భర్తనే. కానీ భర్త ఎలా వచ్చాడు? గడ్డం మీసాలతో 14 ఏళ్ళు క్షురకర్మ లేకుండా తన ఇంటికి వచ్చాడు. మారిపోయాడు. ఆహారం లేదు, నిద్ర లేదు. అలా వచ్చినప్పుడు ఏమంది ఆమె? ఎవరో పరపురుషుడు వస్తున్నావు అంతఃపురంలోకి రాకూడదు, మా అక్క మరిది దండించుంటే మా ఆయన అని. చూడండి దాంట్లో ఎంత సంస్కారం, ఎంత సంస్కృతి. తెలుగు వాళ్ళ యొక్క మరి ఆడపడుచుల యొక్క సంస్కృతి. పేరు కూడా అనని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పేరు పెట్టే పిలుస్తారు. ఏమో పంతులకి ఏం పనిలేదా అంటారు. కనుక జాగ్రత్త. మీరు ఇప్పుడు ఈ మాట మాట్లాడారు కాబట్టి నేను ఈ మధ్యలో ఇంకొక మాట విన్నా. లక్ష్మణుడు తిరిగి ఆవిడ అంటే భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ అంటే అన్న కోసము వదిన కోసము వెళ్ళావు, నన్ను ఇక్కడ వదిలేసి అన్నట్టుగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగింది అన్నట్టుగా అవి కూడా పుకార్లేనా? పుకారాలే. విన్నారా? ఒకటి అలా ఉంటే అత్తగారు ఉన్నారే సుమిత్ర కొత్తగా పెళ్ళైన వాడు కదా, మళ్ళీ కొడుకుతోటి ఏమనాలి? కొడుకుతోటి మీ ఆమె మొన్న పెళ్ళైన వాళ్ళదయా సుఖంగా అనుభవించు ఉండు అని అనాలి. అనలే. ఏమన్నది? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మయాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. తాత ఓ బిడ్డ, సంస్కృత తాత అంటే కొడుకు. ఓ బిడ్డ గచ్చ వెళ్ళు అన్నయ్యతోటి. ఎట్లా? కానీ అక్కడ చెప్పింది తల్లి. చూడండి తల్లి ఉపదేశం. రామం దశరథం విద్ధి, మీ నాన్నతో ఎలా చూసుకుంటావు అలా చూడు. మాం విద్ధి జనకాత్మజాం, ఇది గొప్పది. నన్ను చూచినట్టు జనకాత్మ సీతను చూడు అన్నది. మళ్ళీ సీత ఏమంది అక్కడ? నువ్వు నన్ను అనుభవించటానికి వచ్చావు నా మిమిక్రీ చేశాడు కదా మారీచుడు. కంఠం మార్చి హే సీతే హే లక్ష్మణ అన్నాడు. అప్పుడే ఉంది మిమిక్రీ. అన్నప్పుడు ఈ సీత ఏమంది? అక్కడ తప్పు చేసింది అని పెద్దలు అంటారు. భాగవత దూషణ, పెద్దలను దూషించడం. రామ అనుజుడు, రాముడి యొక్క అనుజుడు లక్ష్మణుడు. అది మళ్ళీ తెలుగు రామాయణ భాస్కర్ రామాయణంలో వెంటనే మళ్ళీ సీత రావణుడు అంటాడు. అన్నా లక్ష్మణ పుణ్యనిధిన్ అజ్ఞాననైనాడితిన్ నన్ను ఆ పాపం వచ్చి ముట్టుకొని అని. ఎంత చక్కగా తెలుగులో రామాయణంలో ఆ పాపం నిన్ను పెద్దవాళ్ళను దూషించినటువంటి పాపం నాకు అంటుకుంది అని సీత చెప్పుకుంది. తెలుగు రామాయణం సంస్కృత రామాయణంలో కూడా ఉంది. ఆ సంస్కారం అంతా ఉంది. కనుక ఇక్కడ ఎవ్వరూ ఎక్కడ బాధపడలేదు. సహజం. అయితే
కొందరు జానపదులలో ఉంది ఊర్మిళ నిద్ర అని. ఆ, ఆ ఆవలింతలు వచ్చినప్పుడు రాక్షుని దగ్గరికి వస్తే నిద్రాదేవి వచ్చి అందరు పడుకుంటాం, నువ్వు ఎందుకు పడుకోవాలంటే నా కొత్త పెళ్ళి నిద్ర, మా భార్య దగ్గరికి ఓ అని ఈ నా 12 గంటలు ఆమె 12 గంటలు మొత్తం నిద్రకు కల్పించుకున్నాయి తప్ప మనకెక్కడ తెలియదు. అది వాళ్ళ పెద్దల కుదిరిపెట్టే అలాంటి విమర్శలన్నీ. కానీ అందరూ ఆదర్శ దంపతులు. అది ఇంకా సంతోషం అండి. ఇంకా నా డౌట్స్ అయితే ఇంతే. మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే సమాజానికి ఈ శ్రీరామనవమి సందర్భంగా? సమాజానికి ఇందులో ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తాం, కానీ పట్టుకునేవాడు ఉండాలి. ఒకటి అందరు మనకి ఏళ్లే సరిగా లేవు, 5 ఏళ్లే ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇంట్లో ఉండే పిల్లలు కూడా అంతే అంతే అంతే, సమాజంలో కూడా అంతే. కానీ ఒక్కడు రాముడి లాంటి వాడు, ఒక్కడు ఉత్తముడు వచ్చినా సమాజం బాగుపడుతుంది. హనుమ లాంటి వాడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తే తన పేరు చెప్పుకోడు ఎక్కడ. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అని చెప్పుకుంటాడు ఎక్కడైనా, విన్నారా? అందుచేత అలాంటి వాళ్ళు ఉంటే దేశానికి అవసరం. దేశానికి అవసరం తర్వాత విన్నారా, ఇల్లుకు ఇంటికి ముందు ఇప్పుడు ప్రస్తుతం అంటే నేను విన్నది ఎంతవరకు నాకు తెలియదు, ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత అని ఒక సామెతలు ఉన్నాయి. ఇంట్లో అన్ని లోపల గొడవలే ఉంటాయి, బయట మాత్రం గౌరవాలు దండలు వేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళ వెనక ఉంటుంది, అది సహజ నీడ ఉంటుంది. మనం నడుస్తుంటే మన నీడనే మనకుంది, కష్ట సుఖాలు ఉంటాయి. కానీ అలా ఉండకుండా ఇంట్లో కూడా సమిష్టి భోజనం అంటాం, అందరూ కలిసి భోజనం చేస్తూ నవ్వుతూ ఆనందంగా గడిపితే అదే నిజమైన ఉగాది. రోజు ఈ డైనింగ్ టేబుల్స్ వచ్చాయి, భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కనుక అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి, ఎక్కడో దేశాన్ని కాదు, కుటుంబ సభ్యులందరూ కలిసి నవ్వుతూ ఆ ఉన్న ప్రసాదాన్ని పదార్థాన్ని హాయిగా భుజిస్తే చాలు, ఇతర విమర్శలకు పోకుండా. అది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు, ఆనందాన్ని పంచుకోవటానికి. అందుకోసం ఆనందం అనే వరకు వివాహపు వ్యవస్థ సీతారాముల కళ్యాణంలో ఆనాడు అవైతే జీలకర్ర బెల్లం ఎందుకు అనేది ప్రశ్న వస్తుంది. కొందరు అడుగుతారు, జీలకర్ర బెల్లం పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆంగ్లంలో చెప్పాలంటే పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే సగుణాత్మకమైన విద్యుత్ ప్రవాహం. తల్లి గర్భం నుంచి వచ్చేది మొట్టమొదలు తల మాడ, ఇక్కడ రంధ్రం ఉంటుంది, అతి సూక్ష్మమైన రంధ్రం. నీవార శుకమత్తన్వి పీతాబా అంటుంది మంత్రపుష్పం. అలా రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం దగ్గరనే సప్త మండలాలు వెళ్ళిందని ఇక్కడ సహస్రారంలో అది పెట్టుకుంటారు. అది హస్త మస్తక న్యాయం అని దానికి పేరు. చెయ్యి తల తాకుట హస్త మస్తక న్యాయం. ఈ మధ్యన ఇప్పుడు తమలపాకు పెడుతున్నారు, దాన్ని వదిలేద్దాం, మనం మంచా చెడా వద్దు, లేదా కోపాలకు వస్తారు వద్దు. కనుక ఈ బెల్లము జీలకర్రను ఇద్దరు సమ్మిశ్రం చేస్తే బెల్లం ఎక్కువ జీలకర్ర తక్కువ. జీలకర్ర లేని వంటకం ఉండదు. జీలకర్ర వంటకంలో చిటపట, జీలకర్రని వేయగానే తాలింపు పోపు దాంట్లో చిటపట. ఈ ఇంట్లో చిటపట ఉంటుంది, కొద్దిగానో గిద్దిగానో వినకుంటేనో కోపము తాపం మానవులం కదా, తినేవి ఆహార పదార్థముల యొక్క ప్రభావం ఉంటుంది కదా, ఆ కోపతాపాలను అణుచుకోవాలి. అందుకే దసరాకి ఏమంటామంటే దశహర దసరా. దశ అంటే ఏంటి? కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5, వీటిని నిలకడగా పెట్టరా, నీ చేతుల పగ్గాల వల్ల పట్టుకో, దాన్ని వదలకు. అది అక్కడ అర్థం. ఇప్పుడు మీరు ఇంతకు పూర్వం రామాయణంలో అర్థం అడిగారు కాబట్టి రామాయణ అర్థంలో దశకంఠుడు 10 తలలు లేవు, ఒకే తల. కానీ 10 తలలు కలిగినటువంటి వాడు ధ్వని చేస్తే ఎలా ఉంటుందో రావణ అని శబ్దం. ఆ 10 ఏంటి తలలు? ఇవే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని పట్టి లాగుతున్నాయి. స్వార్థంతో కూడుకున్న ఇవి కాముకత. అది మండోదరే చెప్తుంది, రామున్ పుణ్య గుణాభిరామున్ అని చెప్తుంది. మండోదరే ఉపదేశం చేస్తుంది భార్యనే. కనుక అవన్నీ వద్దు. ఈ ఇంద్రియ నిగ్రహంతో ఆహార పదార్థాలు, శుద్ధి కలిగిన ఆహార పదార్థాలు, సాత్వికమైన ఆహార పదార్థాలు స్వీకరిస్తూ సాత్వికతో ఉంటే దేశం 3 పువ్వులు 6 కాయలు.
ప్రతి ఇంటిలో ఉగాది పచ్చడి, రుచులు, ఆరోగ్యం. ఇప్పుడు శ్రీరామనవమిలో స్వామివారి కళ్యాణం జరిగిన అక్షతలు, ఆ ముత్యాల తలంబ్రాలు కానివ్వండి, అవి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే చాలా సౌభాగ్యంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది అంటారు. అన్ని శుభాలు. ముందు మీరు ప్రశ్నించారు కాబట్టి భద్రగిరి రామభద్రుడికి, అక్కడ ఉండే అధికారులకు, ఆచార్యులకు, ఉద్యోగ వర్గానికి శుభాకాంక్షలు. మన మీడియా, ఈ ఐడి మీడియా ద్వారా భద్రాచల పరిసర ప్రాంతాలతో ప్రజలకు. అందున ఒక సేవకులు ఉన్నారు, వాళ్ళు గోళ్లతో వదలరు ఆ వడ్లను. కొత్త ధాన్యం వచ్చిన తర్వాత గోళ్లతో వడ్ల గింజన ఆ వడ్డీ అది తీయకుండా జాగ్రత్త చేసి అది ఊరేగింపుతో తలంబ్రాలకు తెస్తారు. ఎంత పవిత్రత! తలంబ్రాలు తయారు చేసేటప్పుడు ఎంత పవిత్రతతో తీస్తున్నారు ప్రజలు. ఆ తెచ్చేటువంటి దీక్షా పరులకు అనేక శుభాకాంక్షలు. ఆ తర్వాత అవి తలంబ్రాలుగా, ఆ తలంబ్రాలలో ఏం కలుపుతారు? 3 ముఖ్యమైనవి ఇప్పుడు పోతున్నాయి, లోపిస్తుంది. 1 పసుపు కుంకుమ, మొదలు బియ్యం, స్వచ్ఛమైన బియ్యం, కొత్త బియ్యం. 2 పసుపు కుంకుమ, 3 నెయ్యి. నెయ్యి ఎందుకు ఈ 3? బియ్యము పోషణ. ఎన్ని ఉన్నా అన్నం తినడం వేరు, ఎన్ని టిఫిన్లు చేసినా అన్నంతో తృప్తి రాదు. నిజం. మళ్ళీ నన్ను తప్పు పట్టకండి, వాస్తవం. నన్ను మళ్ళీ తప్పు పట్టకండి. ఒక మాట మా సినిమా యాక్టర్ ఆనాడు రేలంగి గారు అన్నారు. రేలంగి మహనీయుడు అన్నాడు, నాకు మంచిగా జీర్ణమయ్యేనాడు మరమరాలు దొరకలే, ప్యాలాలు మరమరాలు తిందామంటే దొరకలే. ఇవాళ బంగారు కడ్డీలున్నాయి ఇంట్లో, బంగారు బిస్కెట్స్ ఉన్నాయి, ఏ అన్నాలైనా తినొచ్చు, కానీ జీర్ణం కావటం లేదు. ఎంత మంచి మాట చూడండి. మేత ఉన్నాడు కూత ఉండదు, కూత ఉన్నాడు మేత ఉండదని పల్లెల్లల్లా జానపదులు ఎంత మనకు సంస్కారం ఇస్తారు. అవును. ఇప్పుడు అన్నీ ఉన్నాయని కాదు, ఉన్నది ఎంతవరకు మంచికి వాడుతున్నాం. మంచిని వాడదాం, మంచిని పెంచేద్దాం. ఈ రాజసమైనటువంటి ఆహారాలకు దూరంగా ఉందాం. కానీ ఏముంటున్నామో తెలియదు. ఒక్క మాట మళ్ళీ ప్రజలారా క్షమించండి, ఏమనుకోకండి. మా మీడియా దర్శిస్తున్నటువంటి చూస్తూ అభినందనలు చెప్పే ప్రజలారా, ఒకప్పుడు మా బాల్యంలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ 2 వైద్య పెద్దవి కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రభుత్వంవి. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కూడా తెల్లవి గోళీలు. ఇప్పుడు వీధికి 5 హాస్పిటళ్ళు, 10 మెడికల్ షాపులు. మళ్ళీ రుగ్మతలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? కారణం మనమే. మళ్ళీ పెళ్లిళ్ళు అందరికి తెలియాలి, గుర్తుంచుకోండి. ఒకటి పెళ్లిళ్ళు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను దాని మధ్యన కొద్దిగా వదిలేను. బియ్యము, పసుపు కుంకుమ, నెయ్యి. బియ్యము పోషణ, పసుపు కుంకుమ స్త్రీలు కోరే సౌభాగ్యం. స్త్రీలు కోరే, అందరు కోరే సౌభాగ్యం పసుపు కుంకుమ. నెయ్యి జ్ఞానం. నెయ్యి గట్టిపరుస్తుంది, నీళ్లతో తలపకూడదు. నీళ్లు పోసి కొందరు అక్షతలు తయారు చేశారు పసుపుతో. నీరు తాకిందంటే బియ్యం విరిగిపోతుంది, కుటుంబం విచ్ఛిన్నం. అంటే పూజకు చేసే పెళ్లికి కూడా ఎక్కడైనా నీటితో కాకుండా నెయ్యితో శుభానికి. జ్ఞానం అవిచ్ఛిన్న జ్ఞానం. నూనెను దారగా పోస్తే తెగదు, ఆ కొన ఇలా ఉంటుంది, మొత్తం అవిచ్ఛిన్నంగా తెగిపోకుండా ఉంటుంది. దాంపత్య జీవనం కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2వ ప్రశ్న అడుగుతుంది, నెయ్యి ముద్ద అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు జ్ఞానం వల్ల నూనె వల్ల అనొద్దు. వేడి చేసి ఉంచుతాం కదా నెయ్యి కూడా, నెయ్యిని తెల్లది అట్లా కాదు, అది అక్కడ. అందుచేత నెయ్యి, ఆ 3 కలపాలి. ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యా ఏ నెయ్యా అని ఇప్పుడు స్వచ్ఛత ఉందా లేదా ఆ ప్రశ్నలకు వద్దు, ఆ ప్రశ్న వద్దు. నెయ్యి ఆవు నెయ్యి అని అందరు ఒప్పుకుంటాం. మళ్ళీ దొరుకుతుందా దొరకలేదా అని తిరుపతి లాంటి వాళ్ళకే ఇవన్నీ ప్రశ్నలు వచ్చి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం వాటి వద్దు. నెయ్యి అంతే, స్వచ్ఛత, ఆవు అంతవరకే, అంతే, లేబుల్ అంతే, అంతవరకే. అవునా కదా, మీ ఇష్టం, వదిలేద్దాం. మనం పెద్దలు చెప్పింది వినడం మన ధర్మం కనుక ఈ 3. ఈ మధ్యలో ఏమొచ్చాయి? రంగురంగులు వచ్చాయి. అవును, చెమ్కీలు, ఏమోమో నా నోటి చెడ్డది.
అవన్నీ ఏ వేటితో చేస్తున్నారు? ప్లాస్టిక్, ఇనుము, ప్లాస్టిక్లు, ఇంకా అని ఊదేవి అవన్నీ అవి పిల్లలు ఆడుకుంటారు. అనారోగ్యాలు ఇవి ఎందుకు అవసరమా? అవసరం అవసరం. ఎందుకు? వేడుక వేడుక వేడుకనే ఉండాలి. వేడుక వేడుకనే ఉండాలి తప్ప ఇక శాస్త్రం మాత్రం పెద్దల నుండి వచ్చింది. అవి అక్షతారోపణ, దాని పేరు తలంబ్రాలను బయటకంటాం, కానీ అక్షతలను ఆరోపించుకొనుట ఒకటి. రెండు, ఇక్కడ ఇంకొకటి, అప్పటిదాకా అమ్మాయి తల ఉంచుకొని ఉంటుంది, అక్కడ వీరవనిత, ఇద్దరు భార్యాభర్తలు పోటీ, సమ ఉజ్జి. అందుకే 7 అడుగుల బంధంలో 7వ అడుగు సఖా సప్తపదీ భవ, ఇద్దరం స్నేహితులము అని మంత్రమే. కనుక వివాహపు వ్యవస్థ చాలా గొప్పది, ఆ తలంబ్రాల వ్యవస్థ చాలా గొప్పది. ఉంచుకునేటప్పుడు మంత్రాలు కూడా 4 మంత్రాలు. ఆ తలంబ్రాలు ఉత్త కాదు. పశవో మీ కామః సముర్జితాం, యశో మీ కామః సమృద్ధితాం, యజ్ఞో మీ కామః ఇట్లా 4 మంత్రాలతో మా వంశం వర్ధిల్లుగాక, పశు సంపద వర్ధిల్లుగాక, ఆరోగ్య సంపద వర్ధిల్లుగాక, మా వంశం యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించుగాక అని మంత్రమే. ఏదో ఉత్తగా బియ్యం పోసుకోవడం కాదు. తలంబ్రాలకు అది ప్రాధాన్యం. ఇప్పుడు స్వామివారి కళ్యాణం సమయంలో చదివే మంత్రాలు మానవుల కళ్యాణంకి మంత్రాలు సేమ్ ఉంటాయండి? దేవుడికి కళ్యాణం జరిగిందని ఎక్కడైనా ఉందా? ప్రాధాన్యత నాకైతే ఇక్కడ కవులు రాస్తున్నారు గ్రంథాలలో క్రళ్యాణాలు ఇలా జరిగాయి గ్రంథ ప్రాధాన్యత ఉంది. కానీ కళ్యాణం అనేది ఎప్పుడు మొదలైంది? ఎన్ని యుగాల క్రితం మొదలైంది? క్వశ్చన్ మార్క్ అంటారా? క్వశ్చన్ మార్కే. నరసింహ కళ్యాణం ఉందా? మత్స్య కళ్యాణం ఉందా? కూర్మ కళ్యాణం ఉందా? వామనుడు బ్రహ్మచారి కదా, వామన అవతారం బ్రహ్మచారి కదా, పరశురామ అవతారం కోపమే కదా. అయింది అవతారం ఎవరు? రాముడిది. మొదటిది రామయ్య కళ్యాణమే. భూమి మీద మనతో నడిచాడు, మనతో కలిశాడు, మనతో రాముడి దగ్గర గమనించాల్సింది తానే నవ్వుతూ, స్మిత పూర్వభాషని ఆయన పేరు, తానే ప్రజల దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడించేవాడు, ప్రజలను పలకరించేవాడు. ఉదాహరణకు గుహుడు విన్నారా? సఖా అంటాడు, స్నేహితుడు అంటారు. కనుక అహంకారం ఉండకూడదు. ఆ గొప్పతనాలు ఎన్ని యుగాలు చెప్పుకున్నా సరిపోదు. కనుక అది ఆచరిద్దాం, ఆనందిద్దాం. ఒకటి. రెండు, ఈ మధ్య కాలంలో తప్పు పట్టకండి ప్రజలారా, మీరు నన్ను తప్పు పట్టకండి, మా సోదరిని తప్పు చేయకండి. రేపు మళ్ళీ ఇంకో ప్రశ్న వేయకండి. అమ్మాయిని వెనక్కి లాగడం, అబ్బాయిని వెనక్కి లాగడం, ఇది వాళ్ళ ప్రేమకు మనం అడ్డొస్తున్నాం. వాళ్ళకు వదిలేదాలి. తలంబరాలప్పుడు కానీ, ఈ ఈలలు వేయడం కానీ, ఇవన్నీ కొన్ని వస్తున్నాయి. అవి రానివ్వకుండా ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చేందుకు తప్పు అని అనటం లేదు, ఒక పంతులుగా నేను తప్పు అంటున్నాం. దోషం అనేది ఉన్నదని చెబుతున్నాను తప్ప మీ వేడుకలకు మేము అంతరాయం కాదు. మంచి చెప్పడం ధర్మం మీడియా ద్వారా. అది మీరు మంచి స్వీకరిస్తే మంచి స్వీకరించండి, లేదా ఊరుకోండి, కానీ తప్పు పట్టకండి. అది నిజంగానే చాలా మంచి విషయాలు మీరు చెప్పింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు చేస్తున్న పని అదే, చెప్పడంలో తప్పేమీ లేదు. ఏమో అంటే ఎవరి దృష్టి వాళ్ళది, ఎవరి దృష్టికోణం వాళ్ళది. అంతేలేండి. మంచి ఉంటుంది, బొమ్మ బొరుస, నాణానికే బొమ్మ బొరుస రెండు వైపులు ఉన్నాయి. మనకు ప్రపంచంలోనే అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది. కానీ భార్యాభర్తలు, ఇక్కడ మీరు వివాహపు వ్యవస్థ తెచ్చాం, స్త్రీకే ప్రాధాన్యం. అక్కడ కూడా దేవుడి దగ్గర వచ్చారు లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు. మరి చివరికి ఇంటికి వచ్చే వరకు భార్య భర్త. మొగారి పేరా ఆడపేరా? ఆడపేరేనా? మళ్ళీ ఎందుకు కోపానికి వస్తారు? ఆడవాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారు. అంటే పేరులో ఉన్న ప్రాధాన్యత నిజ జీవితంలో లేదు అనే భావన ఉంటే చాలు, అంతే. అంతకంటే ఇంకేముంటుంది? ఎక్కడ తెలుస్తుంది? రామాయణంలో చివరిలో రాముడు అడవికి పోయిన తర్వాత మళ్ళీ కైకేయి దగ్గర ఉండేటువంటి దశరథుడు వచ్చి కౌశల్య దగ్గర ఉంటాడు, ఇంటి రూమ్ లో, కౌశల్య గదిలో ఉంటాడు, ఉండి తన శాపం అవన్నీ చెప్పుకుంటాడు. మళ్ళీ భార్య భార్యే. కష్ట సుఖాల్లో దేనికైనా భార్య. అందుకే కాణి పెడతారు మధ్యలో, రైతుల దగ్గర పెళ్లిళ్లలో మధ్యలో సానా కాణి, ఉండే కాణి పెడతారు. ఎందుకు పెడుతున్నారు? జీవన గమనం సుఖంగా సమానంగా వెళ్ళుగాక. కచ్చరం ఇది బండి, ఒక రథం, సంసార రథం, ఒడిదొడుకులు లేకుండా సమానంగా వెళ్ళుగాక. స్పీడ్ బ్రేకర్లు రాకపోవుగాక. అది కనుక ఎన్నెన్నో ఉన్నాయి గొప్ప రహస్యాలు. అది
ప్రజలారా గమనించండి, విమర్శించకండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శుభం భూయా, శుభం భూయా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి